నమస్తే. నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. కామన్‌గా విడాకుల దాకా పోయిండు భార్యాభర్తలంటే ఒకరి మీద ఒకరికి కోపం ఉంటుంది, కసి ఉంటుంది. అదే కసి మాత్రం విడిపోదాడు, ఇష్టం లేదో విడిపోతాడు అంతే. కానీ కసి పెంచుకోవడం అనేది ఒక వింత అండి. ఒక భర్త ఒక భార్య మీద ఉన్న కసిని కోర్టు ముందు ఏ విధంగా చూయించిండో మనకి సంఘటన అర్థం పడుతుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. దాదాపు 37-40 సంవత్సరాల మధ్య ఉండే ఒక వ్యక్తి, ట్యాక్సీ డ్రైవర్. అతను భార్య విడాకులకు అప్లై చేశారు 2023లో. నిన్న మన ఇది కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక్కడ కోయంబత్తూరు అదనపు ఫ్యామిలీ కోర్టు. ఈ కోర్టు తరలిందంటే 2 లక్షల రూపాయల మధ్యంతర భరణం చెల్లించు అని ఆదేశాలు జారీ చేసింది. అది తన ముందల్లే. అయితే అతను విడాకులు వచ్చినాయి, భరణం చెల్లించాలి, సరే తప్పదు. ఇక అప్పుడు కూడా భర్త కసిపోలేదండి భార్య మీద. అతను కోర్టుకు 20 సంచుల్లో ₹2, ₹1 నాణ్యాల మొత్తం సిక్కాలు తీసుకొని వచ్చినాడు. 20 సంచులు పట్టుకొచ్చాడట. వచ్చి కోర్టు ముందు పడేసాడు. లాయర్ ఏదంటే తన ముందు చెల్లించమన్నాడు. కానీ లాయర్ మన జడ్జి ముందే పెట్టాడు. జడ్జి స్టన్ అయిపోయాడు. అదేంటి ఇలా డబ్బులు చెల్లించమంటే చిల్లర నాణ్యాలు ఏంటి, చిల్లర ఎక్కడ ఎత్తుకోవాలంటే లెక్క పెట్టాలి. భార్య మీద కసి లెక్క పెట్టుకో. డబ్బులు ఇమ్మన్నాడు జడ్జి, తీర్పు డబ్బులు ఇస్తున్నా తీసుకో. అంటే పరోక్షంగా భార్య మీద అప్పుడు కూడా విడాకులు సాక్షిన తర్వాత కసి తీర్చుకునే ప్రయత్నం చేసిన భర్త. అది చూసిన జడ్జి విస్తుపోవడం కాకుండా చివరికి నేను తెమ్మన్నది నోట్లు సిక్కాలు కావు, తీసుకొని రాబో అని చెప్తే అప్పుడు మళ్ళీ 20 సంచులు తీసుకొని కార్లో పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఇస్తున్నది వేరే సమస్య. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను ఇది ఎక్కడ కసిరా బాబు అనే కామెంట్లు కూడా నెటిజన్లు పెడుతున్నారు. విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. అంటే ఏంటంటే విడాకులు వచ్చిన తర్వాత కూడా ఆ భర్త మీద భార్య కసి పోలేదండి. ఎందుకు అంత కసి ఏమో, వెనకంగా ఏముంది మనకు తెలియక అతను మాత్రం ఆ కసి తీర్చుకునే ప్రయత్నమే చేసిండు. అందుకే ఏది చిల్లర నాణ్యాలు 20 సంచుల్లో పట్టుకొచ్చినాడు, ₹2, ₹1. దాన్ని చూసి జడ్జికే మతిపోయినట్టు అయింది. కాబట్టి అన్నట్టు తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసి నేను చెప్పింది నోట్లలో ఇవ్వాలి, సిక్కాలకు కాదు అని ఆదేశిస్తే వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకుని పోయాడు. తన కసి తీర్చుకునే ప్రయత్నం చేసిందనమాట.